నా పేరు సూర్యం, ఏఎస్ఆర్ ఇండస్ట్రీ మైక్రో ఇండస్ట్రీస్లో ఆర్గనైజ్ సెక్రటరీని. చాలా గొప్ప వ్యక్తి ఆయన. విదేశాంగ శాఖ మంత్రిగా కానీ ఆర్థిక సంస్కరణ చాలా విధానాలు తీసుకొచ్చాడు. మన్మోహన్ సింగ్ గారిని పెట్టి నెక్స్ట్ మళ్ళీ ఒక సామాన్య కుటుంబం నుంచి వరంగల్ పుట్టి ఒక భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యి చాలా చేశాడు. ఇంకో విషయం చెప్పాలంటే ఆ రోజు పివి నరసింహారావు గారు లేకపోతే ఈ రామజన్మభూమి ఉన్నది కదా, అయోధ్య గురించి మెయిన్ కారణం కూడా ఆయనే, కీలక వ్యక్తి. ఆయన లేకపోతే ఈరోజు ఇవాళ మోడీ గారు కట్టేవాడే కాదు, రామ మందిరం రాకపోయేది. ఆ రోజు కొన్ని పురాణాలు తిరగేసి ఈ మందిరం మన కింద వస్తుంది, మనం చాలా నష్టపోతున్నాం ప్రజలు అని దానికి సంస్కరించి చూసి చేసిన వ్యక్తి ఆయన. మా బాలానగర్ శోభనా కాలనీ ఇండస్ట్రీ తరఫున పాలాభిషేకం, పుష్పాభిషేకం. మోడీ గారు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాడు. పార్టీ కాదు, ఆయన కొన్ని వంద మందిని ఏదో అంటారు చూడండి, పుట్టగొడుగులు. ఒక పుట్ట అంటే పుట్టలో మట్టే ఉండదు కాదు, గొడుగు కూడా ఉంటుంది. అలాంటి సంస్కరణ లాంటిది ఈ మన పివి నరసింహారావు గారికి చెందింది. ఎందుకంటే మట్టి ఉంటుంది, అంతా మట్టి అనుకుంటారు, దానిలో గొడుగు అంటే అది భారతరత్న. దానికి ఈయనకి ఇచ్చారు. వర్ణించటం అనేది అది నా తెలిసిన పరిజ్ఞానంతో.